కల్తీ మద్యం కేసులో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ కేసులో ఇప్పటికి 14 మందిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు మంత్రులు. ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరులో సోదాలు జరుగుతున్నాయన్నారు. మానసిక పరిపక్వత కోసం బుక్ రీడింగ్ చేయాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అమరావతిలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు. కల్తీ మద్యం అంశంపై చర్చించినట్టు తెలిసింది. మద్యం కేసులో ఇప్పటికే 23 మంది నిందితులను గుర్తించినట్లు తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. 14 మందిని అరెస్టు చేశామని, A1గా ఉన్న జనార్దన్ రావును కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. 4 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని, మిగిలిన వారందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. వాంటెడ్గా భయపెట్టాలి, అలజడి చేయాలి, కులాల్ని రెచ్చగొట్టాలి, మతాల్ని రెచ్చగొట్టాలి, రప్ప లేదంటే కన్ను గీసే రాత్రి వేసేయాలని మాట్లాడినటువంటి వ్యక్తులు ఏం చేయాలి వీళ్ళు? ఇవన్నీ కూడా మేము కౌంట్ అవుతున్నది, ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం అవసరమైతే జ్యుడిషియల్ సపోర్ట్ తీసుకుని వెళ్తాం. జ్యుడిషియరీ కూడా కలిసి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కంట్రోల్ చేస్తాం ఖచ్చితంగా. పుస్తకాలు తనపై చాలా ప్రభావం చూపాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు. విజయవాడలో ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మి రచించిన ఆమె సూర్యుడిని కబలించింది పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్. ఒక పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటామని తెలిపారు. పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మన మీద అనడానికి బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం, కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంచాలి, పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. ఏపీ చిలకలపూడి సీఐపై దౌర్జన్యం చేసిన ఘటనలో పేర్ని నాని తీరును ఖండించారు. పేర్ని నాని ఓటమి తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయి బజారు రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు ప్రజాప్రతినిధిని అనే విచక్షణ మరిచారని విమర్శించారు. సీఎం చంద్రబాబు తమకు నేర్పిన క్రమశిక్షణ వల్లే టీడీపీ శ్రేణులు సంయమనం పాటిస్తున్నారని తెలిపారు మంత్రి. ఎదిరించాల్సిన అవసరం, చట్టాలు ఉన్నాయి మనకి. ఆయన ఇష్టం వచ్చినట్టు నోరుకి వచ్చినట్టు నా మీద మాట్లాడుతూ ఉన్నాడు. మా వాళ్ళని అందరూ మేము కంట్రోల్ చేస్తున్నాం. నిజంగా మా వాళ్ళని మేము వదిలితే ఒక్కళ్ళు ఉండరా, రోడ్ల మీద ఉండగలరా, లేకపోతే ఇళ్లలో ఉండగలరా? మనుషుల పశువులాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడ సచ్చాడని మాట్లాడతాడు, ఏదో మాట్లాడతాడు. ఏంటి ఆ భాష? మేము మాట్లాడలేక, మా చేతకాక అతన్ని ప్రతిరోజు మా వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాం. ఆగండి, వద్దు బాబు గారు, మనకు ఒక సిస్టమ్ ఉంది, మన పార్టీకి ఒక సిస్టమ్ ఉంది అని చెప్తా ఉన్నాం. కానీ ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తన్నులు తినిపించుకుని ఏదో రోడ్ల మీద దేకాలనే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. మేము దీని మీద అవసరమైతే లీగల్గా కూడా వెళ్తాం, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వైసీపీ నేతల కుంభకోణాలు ఆంధ్ర నుంచి ఆఫ్రికా వరకు చేరాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆఫ్రికాలో వైసీపీ నేతలు తెలుగు వాళ్ళ పరువు తీస్తున్నారని ఫైరయ్యారు. మాజీ సీఎం జగన్ ఎందుకు అసెంబ్లీకి రావట్లేదని ప్రశ్నించారు గోరంట్ల. జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుని సభకు రావడం లేదని విమర్శించారు గోరంట్ల. చేతకాంత అర్థములు వక్ర భాషలు చెప్పి తప్పుదారు పట్టించే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా. మీ ఆటల పప్పులు ఉడకవు నా దగ్గర కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నా. కనీసం అవగాహన, ఇంగిత జ్ఞానం లేకుండా అసలు ప్రొసీడింగ్ తెలియని వాళ్ళు మాట్లాడిన తప్పుడు విధానం. దాన్ని వైఎస్ఆర్ వాళ్ళు భుజాన్ని వేసుకుంటారు, చూస్తున్నారు. పచ్చి బూతులు ఆంధ్రప్రదేశ్లో మొదలై ఆఫ్రికాకి చేరిపోయింది. వీళ్ళు కుంభకోణాలు మద్యం అక్కడికి వెళ్ళి కల్తీ చేసి కేసులు పెట్టించుకునే దౌర్భాగ్యం తెచ్చారు. ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ పరువు తీసే పరిస్థితి ఇచ్చారు. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. 16న ఏపీలో పర్యటించనున్నారు మోదీ. నంద్యాల జిల్లా శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. శ్రీశైలంలో రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్కు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత బహిరంగ సభకు హాజరు కానున్నారు. ప్రధాని పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.